భారతదేశ పౌర విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విషాద సంఘటన ఇది. సుదీర్ఘ విమాన ప్రయాణం మరలి రాని లోకాలకు ప్రయాణమైంది. ఎవరు పురుషులో ఎవరు మహిళలో గుర్తుపట్టలేనంత విధంగా మృతదేహాలు ఉన్నాయి. మృతుల్లో 10 మంది చిన్నారులు, 2 రోజులు పసికందులు ఉండటం అందరినీ కలిచివేస్తుంది. మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, 53 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగీస్ దేశస్థులు, 1 కెనడా నివాసి ఉన్నారు. మిగిలిన 169 మంది భారతీయులు కావడం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 242 మంది విమాన ప్రమాదంలో మృతి చెందారు. నివాస ప్రాంతంలో విమానం కూలి మరో 20 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు. నిజంగా ఈరోజు ఈ రకమైనటువంటి వార్తపై ఇలా చేస్తానని నేను కల్లో కూడా ఊహించలే. ఎందుకనంటే ఒక బాధాకరమైనటువంటి అంశం.